తన్నీర్ శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు. మాకు మైక్ పొమ్మంటే పోతాం మరి. స్పీకర్ సార్, స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష. తన్నీర్ హరీష్ రావు గారు. స్పీకర్ సార్, ఇప్పుడు 2 విషయాలు. బేసికల్లీ మంత్రి గారు దాదాపు ఐ థింక్ 1 hour 45 minutes ప్రజెంటేషన్ ఇచ్చారు. సో దాంట్లో చాలా విషయాలు, సత్యదూరమైనటువంటి విషయాలు కూడా చెప్పారు. అయితే సార్, ఇప్పుడు ఈ రన్నింగ్ కామెంటరీ బంద్ చేస్తే మంచిది సార్, దయచేసి కోఆపరేట్ చేయమనండి. ఒకటి. రెండవది నేను మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు నేను అందుకే మీకు సలహా ఇచ్చిన, చాలా మీరు రన్నింగ్ కామెంటరీ ఆపేస్తే అక్కడి నుంచి రన్నింగ్ కామెంటరీ రాదని చెప్పేసి దయచేసి మాట్లాడదు. ఇప్పుడు మేము 2-3 చోట్ల మంత్రి గారు అబద్ధాలు చెప్తే అక్కడ మాత్రం ఫాల్స్ అని నేను మాట్లాడాను. బట్ అదర్వైజ్ వి వర్ సైలెంట్లీ హియరింగ్. సో ఒకటి సార్. రెండు, అవును మరి మీరే గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారికి తెలుసు, పార్లమెంటరీ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏందో తెలుసు. వారు ఇంతకుముందు మాట్లాడిన పదాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే వి విల్ సెట్ ఎ ట్రెండ్ సార్, నథింగ్. అయితే ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్. ఐ అగ్రీ విత్ శ్రీధర్ బాబు, ఫెయిర్లీ ఐ అగ్రీ. ఒకటి సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, గౌరవ సభానాయకులు బయట మాట్లాడుతూ ఎన్ని గంటలైనా చర్చిద్దాము, మీకు ఎంత సమయమైనా ఇస్తాము అని స్పష్టంగా సభానాయకుల వారు చెప్పారు. ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద 30 నిమిషాలు మాట్లాడడం అంటే అది అయ్యే పని కాదు. ఐ రిక్వైర్ అట్లీస్ట్ 2 hours. ఐ రిక్వెస్ట్ హానరబుల్ స్పీకర్, అట్లీస్ట్ గివ్ అస్ 2 hours టైం. నంబర్ 1. నంబర్ టూ, గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, గౌరవనీయులైన ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి గారైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే నోట్ చేసుకోమనండి. నాకేదన్నా క్లారిటీ ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడితే అది బాగుంటుంది సార్.